హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే చింతాకు పచ్చిరొయ్యల కూర. చింతాకు మనకి సంవత్సరం అంతా దొరకదు, ఎప్పుడో సీజన్ బట్టి దొరుకుతుందనమాట. ఇందులో పచ్చిరొయ్యలు వేసుకుని కూర వండుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చేయడం చాలా సింపుల్ అండ్ కూర దాకా మొత్తం ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది. ముందుగా ఈ చింతాకు కూర కోసం మేము టైగర్ రొయ్యలు అయితే నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాము. కూర వండే ముందు ఫస్ట్ ఈ రొయ్యల్ని ఒకసారి వేపుకోవాలి, అప్పుడైతే పచ్చివాసన ఉండదన్నమాట. ఆయిల్ ఏమీ వేయక్క లేకుండా ఫస్ట్ అయితే కూరదాకులో వేసేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి వేపుకోవాలి. ఇప్పుడు చింతాకుని ఇలా పౌడర్ కింద తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కూరదాకా పెట్టి ఇందులోకి కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా మరిగాక ఒకసారి ముందుగా మనం వేపు పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉంటాయి కదా, ఆ పచ్చిరొయ్యలన్నీ ఇలా ఆయిల్ బాగా వేగాక ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో పచ్చిరొయ్యల్ని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవి పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో అయితే బాగా కలుపుకోవాలన్నమాట. కాసేపు అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు గరిటెతో మొత్తం అంతా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అవి బాగా ఫాస్ట్ గా మగ్గుతాయి అన్నమాట. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక దీనిపై మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మళ్ళా గరిటెతో బాగా కలుపుకుని తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేరుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నలిపి పెట్టుకున్న చింతాకు ఉంటుంది కదా, ఆ చింతాకు అంతా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేరిన తర్వాత వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే మనకి నీసు వాసన లేకుండా టేస్ట్ అది బాగుంటుంది అనమాట. ఇలా కారం వేసుకున్నాక ఇప్పుడు గరిటెతో స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కింద నుండి పైకి మొత్తం రొయ్యలు అలాగే ఈ చింతాకు బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు గరిటెతో మొత్తం ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఈ కూరని బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ కూర దాకపై మూత తీసేసి మళ్ళా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. అప్పుడైతే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పడుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్నాక ఒకసారి మొత్తం కూర దాకా అటు ఇటు కలుపుకుని తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే అదిరిపోయే చింతాకు పచ్చిరొయ్యల కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.